శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ద్వితీయ భాగం 16వ అంశం. తాళకేతువు కుతంత్రం. కొడుకు కోడళ్ళ అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరపడిపోతూ ఉన్న శత్రుజిత్ మహారాజు ఒకరోజు కొడుకును చేరబిలిచి ఇలా అన్నాడు. నాయనా కుమారా, అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా మునివాటికల వైపుకు వెళ్ళి ఆశ్రమవాసుల క్షేమ సమాచారములు తెలుసుకుని వస్తూ ఉండు. వారి కుశలమే మన కుశలం, వారి దీవెనలే మనకు శ్రీరామ రక్ష. ఇది మన రాజధర్మం కూడా అని మృదువుగా ఉపదేశించాడు. ఋతుధ్వజుడు అందుకు అంగీకరించి మరునాటి సాయంకాలం కువలయాస్వాన్ని అధిరోహించి పవిత్ర యమునా తీరంలోని అడవిలోనికి వెళ్ళాడు. అక్కడొక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. చిత్ర విచిత్ర విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడా ఒక్కొక్క రంగులో ఉంది. ఆ పర్ణశాలల చుట్టూత తీర్చిదిద్దబడిన అందమైన ఉద్యానవనములు, ఆ వనములలో వివిధ రూపాల్లో ఉన్న పొదరిళ్ళు ఉన్నాయి. కొన్ని దేవతామూర్తుల రూపాల్లో, కొన్ని రథాకారాలలో, కొన్ని గజ అశ్వాది జంతువుల రూపాలలో, ఆకృతులలో, వివిధ పక్షి జాతుల రూపాలలో ఉన్నాయి. వివిధ కంఠస్వరాలతో పలకరిస్తూ ఉన్న పక్షులు, జంతువులు, కనీ విని ఎరుగని పువ్వులు, ఫలాలు. ఆశ్చర్యచకితుడైన ఋతధ్వజుడు ఆశ్రమం అంతటా తిరిగాడు. తాను ఏ ప్రక్కకు వెళ్ళినా పచ్చని స్వాగత తోరణాలు అప్పుడే తన కోసమే కట్టినట్లుగా ఉన్నాయి. ఋతధ్వజుడి ఆనందానికి అంతు లేకుండా పోయింది. పర్ణశాలల నుండి మెల్లగా పెళ్ళుబికి వస్తున్న హోమధూపం బూడిద వర్ణంలో వినువీధికి ప్రయాణం చేస్తూ ఉంది. పెద్ద వృక్షవాటికల క్రింద వేద పనసలకు సంత చెప్పుకుంటూ ఉన్న శిష్య బృందాలు. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా అర్ఘ్యపాత్రతో కనిపించాడు. ఆ మహర్షి ముఖంలో తేజస్సు కనిపిస్తోంది, కానీ కన్నుల్లో ప్రశాంతత కనబడడం లేదు. ఆ మహర్షి ఏదో కలత చెంది కలవరపడుతూ ఉన్నట్లుగా అనిపించింది. ఋతధ్వజుడు దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. మహర్షి సాదరంగా ఆత్మీయంగా దారి తీశాడు. మహర్షి, తమరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు కనిపిస్తోంది. నిజమో అది నా భ్రాంతియో? మీ ఆశ్రమానికి ఏ రాక్షసుల పీడ లేదు కదా? క్రూర మృగాలు బెడద కూడా లేదు కదా? ఫలం, పుష్పం, సమిదలు, జలం ఇవన్నీ మీకు సమృద్ధిగా లభిస్తూ ఉన్నాయా? మా తండ్రి గారు శత్రుజిత్ మహారాజు మిమ్మల్ని దర్శించి కుశల వార్తలు తెలుసుకొని రమ్మన్నారు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి, నాయనా రాకుమార, తండ్రికి తగిన తనయుడువు నీవు. చాలా సంతోషంగా ఉంది. అడవిలోని కందమూల ఫలాదులు తింటూ జీవించేవాళ్ళం. అడవిలో మాకు ఎలాంటి బాధలు లేవు. హాయిగా మా జపాలు, మా తపస్సులు చేసుకుంటున్నాం. అయినా అడవిలోకి వచ్చి మా క్షేమ సమాచారములు కనుక్కునే పాలకులు ఉండడం మా అదృష్టం. అయితే నా కన్నుల్లో దాగి ఉన్న కలవరపాటును నీవు గ్రహించావు. దానికి కారణం ఉంది. నేను ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాను. అది ముగింపుకు వచ్చింది. ఇప్పుడు భూరి దక్షిణలు సమర్పించుకోవాలి. ఎలాగా అనేదే దిగులు. బహుశా అదే నా కళ్ళల్లో నీకు కనిపించి ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో దగదగలాడుతూ ఉన్న రత్నహారాన్ని ఇచ్చి వెళ్ళు అన్నాడు. ఆ మహర్షి అడగడమేమిటి, రాకుమారుడు ఇవ్వడం తక్షణం జరిగిపోయాయి. అప్పుడు ఆ మహర్షి, రాకుమారా, నీ దాతృత్వం నన్ను మురిపిస్తోంది. సంతోషం, ఇక్కడే ఉండు. నేనొకసారి యమునా నదికి వెళ్ళి జలాది దేవతను అర్చించి ఇప్పుడే వస్తాను. నీకు ఆశీస్సులు ఇస్తాను. అవి అందుకొని వెళుదువు గాని అంటూ ఆ మహర్షి త్వరగా నది వైపుకు వెళ్ళాడు. పిచ్చివాడు, నన్ను నిజంగానే మహర్షి అని అనుకుంటూ ఉన్నాడు. ఇది నిజంగానే ఆశ్రమం అని అనుకుంటూ ఉన్నాడు. కన్నుల్లో కలవరపాటును గుర్తించాడు, కానీ నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు. నా అన్న పాతాళకేతువును సంహరించిన ఈ దుష్టుడికి
తగిన ప్రతీకారం చేస్తాను, నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అనుకున్నాడు దొంగ మహర్షి. వృతధ్వజుడు చేతికి చిక్కాడన్న సంబరంలో తాళకేతువు యమునా నదిలోకి దిగాడు. తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి శత్రుజిత్ మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. భార్యతో కోడలితో కూర్చుని ఆ మహారాజు ఏదో వినోదం తిలకిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మహర్షిని చూసి ఆశ్చర్యంతో అందరూ లేచి నిలబడ్డారు. పరిచారకులు అర్ఘ్యపాద్యాదులు సమకూర్చారు. అతిథి మర్యాదలు జరిపారు. మహారాజా, నాకు నోరు రావడం లేదు. ఇంతటి అప్రియమైన వార్తను అందించవలసిన దుస్థితి నా నొసటన రాశాడు భగవంతుడు. ఇదిగో కంఠహారం మీ కుమారుడిది. ఎవడో మాయావి రాక్షసుడు వృతధ్వజుణ్ణి పొట్టన పెట్టుకున్నాడు. కువలయాస్వాన్ని అపహరించుకుపోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమవాసులందరూ కలిసి రాకుమారుని పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి రమ్మని నన్ను పంపించారు. మా ఆశ్రమవాసులందరూ ఈ విషయాన్ని మీకు తెలియచేయమన్నారు అని చెప్పాడు. నా తపశ్శక్తిని దారపోసి వాయు వేగముతో మీ ముందు ప్రత్యక్షమయ్యాను. మహారాజా, అనిత్యాని శరీరాణి అన్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు. నీకు తెలియనివి కావు. తాపసులం, మమ్మల్నే ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇక కన్నవారి సంగతి, కట్టుకున్నవారి సంగతి వేరే చెప్పాలా? గుండె దిటవు చేసుకోండి, చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగానూ మాయమయ్యాడు. వృతధ్వజుడి తల్లిదండ్రులు ఈ పిడుగులాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్ఛపోయారు. మదాలస అయితే ప్రాణాలనే వదిలేసింది. కాసేపటికి తెలివి వచ్చిన అత్తమామలకి ఈ వార్త మరొక బాధగా మారింది. రాజధానిలో విషాద వాతావరణం అలుముకుంది. రాజధానిలో మాయమైన కపట మహర్షి తాళకేతువు మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమైనాడు. తన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్న వృతధ్వజుడిని మృదువుగా కౌగిలించుకుని చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయనా రాకుమారా, నన్ను కృతార్థుడిని చేశావు. చాలా సంతోషం. నేను చెయ్యాలని అనుకున్నవన్నీ చేసేశాను. నీకు ఆశీస్సులు కూడా ఇచ్చేశాను. కనుక నువ్వు ఇంక నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు. వృతధ్వజుడు మాయామహర్షికి మరోమారు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని తన కువలయాస్వం అధిరోహించి రాజధానికి చేరుకున్నాడు. తనను చూసిన పౌరులందరూ గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. పోనీలే, బ్రతికే ఉన్నాడు, ప్రాణాలతోనే తిరిగి వచ్చాడు, అదృష్టవంతులం, చిరంజీవ చిరంజీవ అంటూ ఉన్నారు. రాకుమారుడికి ఇదేమిటో ఎందుకిలా అంటున్నారో అర్థం కాలేదు. రాజమందిరం చేరుకున్నాడు. దాసీజనం, ద్వారపాలకులు అందరూ విస్తుపోయారు. అందరూ గొణుక్కుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో దీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి అవాక్కయ్యి అలానే చూస్తూ ఉండిపోయారు. పాదాభివందనం చేసిన తనను తండ్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆప్యాయంగా ప్రేమతో కౌగిలించుకున్నాడు. నాయనా, మనం అదృష్టవంతులం, నువ్వు జీవించే ఉన్నావు, చాలు అంటూ ప్రేమగా శిరస్సు నిమిరాడు. తల్లి కూడా అలాగే దుఃఖం ఆనందం కలగలిపి అవును అవును అంటూ ప్రేమగా వీపు నిమిరింది. వృతధ్వజుడు తండ్రితో, తండ్రి, ఏమిటిదంతా? ఏమైంది మీకు? నేను బాగానే ఉన్నాను. నీ ఆజ్ఞ ప్రకారం యమునా తీరంలోని ఆశ్రమాలకి వెళ్ళాను, మునుల్ని సందర్శించాను, ఆశీస్సులు అందుకున్నాను. ఒక మహర్షి అడిగితే నా కంఠంలోని రత్నహారం బహుకరించాను. సంపూర్ణ ఆశీస్సులు అందుకుని హాయిగా తిరిగి వచ్చాను. ఇంతకీ ఏది నా ప్రాణప్రియ మదాలస? కనిపించడం లేదేమిటి? ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. కొడుకుకి ఏం సమాధానం చెప్పాలో, ఆ దుర్వార్తను ఎలా అందించాలో అర్థం కాలేదు. నాయనా, అన్యాయం జరిగిపోయింది. ఎవడో కపట మహర్షి అన్యాయంగా మోసం చేశాడు. నీ కంఠహారం తెచ్చి ఇచ్చి నిన్ను ఎవరో రాక్షసుడు హత్య చేశాడని నమ్మపలికాడు. తట్టుకోలేక మూర్ఛపోయాం మేము. నీ భార్య ప్రియ మదాలస ఆ మాటలను నమ్మి ప్రాణాలను వదిలేసింది. నువ్వు తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయావు కదా అని నేనే ఈ పాపిష్టి చేతులతో కోడలికి
ఉత్తర క్రియలు జరిపించాను. ఇదిగో ఋషి ఇచ్చిన కంఠహారం అంటూ హారాన్ని అందించాడు. ఋతధ్వజుడు ఈ వార్త విని అవాక్కయ్యాడు. విషయం అర్థమయ్యింది. మనస్సు కుతకుతలాడింది. కువలయాస్మాన్ని ఎక్కి యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఇంతకు ముందు కనిపించిన ఆశ్రమం కానీ, పర్ణశాలలు కానీ, చిత్ర విచిత్ర రూపాల స్వాగత తోరణాలు కానీ ఏ ఒక్కటి ఆనవాళ్ళకైనా లేవు. అన్నీ పిచ్చి మొక్కలు, పొదలతో ఆ ప్రదేశం నిండి ఉంది. ఇది ఖచ్చితంగా రాక్షసుల కుట్ర. పాతాళకేతువును సంహరించినందుకు వాడి సోదరుడు తాళకేతువు ఇలా కుట్ర పన్ని కసి తీర్చుకున్నాడన్నమాట. అలనాటి యుద్ధంలో వాణ్ణి కూడా సంహరించి ఉంటే సరిపోయేది. పారిపోయి పిరికి బందలాగా ఇలా దొంగదెబ్బ తీశాడు. నా ప్రియ మదాలసను పొట్టన పెట్టుకున్నాడు. నాకు కడలేని దుఃఖాన్ని మిగిల్చాడు. సరే, ఇప్పుడు ఏం విచారించి ఏమి లాభం? కనిపించని శత్రువు మీద కసి తీర్చుకోవడం ఎలాగా? అలానే కనిపించని లోకాలకు వెళ్ళిపోయిన ప్రాణప్రియ పట్ల రుణం తీర్చుకునేది ఎలాగా? ఇవే ఆలోచనలతో క్షణంలో రాజధానికి తిరిగి వచ్చాడు. ఏ రాక్షసుడు ఈ మోసం చేశాడో తండ్రికి వివరించాడు. యాగరక్షణకు వెళ్ళినందుకు, మునివాటికలకు రాక్షస పీడ తొలగించినందుకు శ్రీరామచంద్రుడికి దక్కిందేమిటి? రాక్షసుల యొక్క ఆగ్రహము, సీతాపహరణము. తండ్రి, నాకు అదే జరిగింది. గాలవముని వెంట పంపుతూ నాకు మీరు ఆ పోలిక కూడా తెచ్చారు. నిజమే, అప్పుడు మీరు దశరథులయ్యారు. ఇప్పుడు నేను భార్యా వియోగినయ్యాను. దుఃఖంలో శ్రీరామచంద్రుణ్ణి అయ్యాను. ఆ శ్రీరామ ప్రభువులాగానే నేను దీక్షను స్వీకరిస్తూ ఉన్నాను. ఏకపత్ని వ్రత దీక్ష. తండ్రి, ఈ జన్మలో గాని మరొక జన్మలో గాని నాకు భార్యంటూ ఏర్పడితే అది మదాలస మాత్రమే అవుతుంది. ఇంకెవరినీ చేపట్టను. నన్ను వలచి ఎక్కడో గంధర్వలోకం నుండి వచ్చి నాకు దాంపత్య జీవన మాధుర్యాలు పంచిన ప్రాణసకి మదాలస కోసం ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తాను, రుణం తీర్చుకుంటాను అన్నాడు ఋతధ్వజుడు. ఇలా భీషణ ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుండి తన యవ్వనాన్ని పరిత్యజించి అన్నెం పుణ్యం ఎరగని బాల్యంలోనే గడుపుతూ ఉన్నాడు. మా వయసు పిల్లలతో తాను ఒకటిగా కలిసిపోయి ఆటపాటలతో క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. తండ్రి నాగరాజా, ఇది మా మిత్రుడికి జరిగిన అన్యాయం. తాళకేతువు చేసిన మోసం. దీనికి ఏమైనా విరుగుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడి దిగులు తొలగించగలిగితే అది మనం ఇవ్వగలిగిన సరి అయిన బహుమానం అవుతుంది. అప్పుడు మేము స్నేహం రుణం తీర్చుకున్న వాళ్ళం కాగలుగుతాము అని అన్నారు. పుత్రులిద్దరూ ఏకకంఠంగా బ్రతిమలాడుకున్నారు. నాగరాజైన అశ్వతరుడు క్షణం ఆలోచించాడు. తనయుల్లారా, మీరింతగా చెబుతూ ఉన్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పరోపకారం కన్నా పరమధర్మం ఏముంటుంది? ప్రయత్నం చేద్దాం. ఫలప్రదాత ఆ దైవం ఉండనే ఉన్నాడు. ధైర్యే లక్ష్మి ప్రసీదత అన్నారు పెద్దలు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటివి నెరవేరాలంటే తపస్సొక్కటే సాధనం. మీ మిత్రుడి కోసం సరస్వతీదేవిని ఆరాధిస్తాను. ఆమె తప్పక అనుగ్రహిస్తుంది అంటూ అశ్వతరుడు ఆ క్షణంలోనే తపస్సుకు బయలుదేరి సరాసరి హిమాలయాలకు చేరుకున్నాడు. ఒక గిరి శిఖరంపై స్థిరచిత్తంతో యమ నియమాలతో తపస్సుకి కూర్చున్నాడు. సర్వార్థ ప్రకాశికి అయిన వాగ్దేవిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు. ఇలా స్తుతించాడు. శ్రీ దత్తపురాణం 16వ అంశం సంపూర్ణం.